ఏపీ, తెలంగాణ అంటే ప్రజెంట్ అయితే మనం 2 స్టేట్‌లోనైతే చూసుకుందాము. అయితే ఈ 2 స్టేట్‌లలో ఎక్కువగా ఖరీదున్న మాసం ఏదైనా ఉందంటే అది మేక మాసం అని చెప్పవచ్చు. దీన్ని మనం మటన్ అని కూడా పిలవడం జరుగుతుంది. అంతేకాకుండా దానికంటే తక్కువ కాస్ట్ ఉన్న మాసం ఏదైనా ఉందంటే గొర్రె మాసం అనమాట. దీన్ని ల్యాంబ్ అని పిలవడం జరుగుతుంది. ఈ 2 మాసాలనైతే చాలా మంది అయితే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ 2 మాసాల్లో ఏది బాగుంటుందని మనం చూసుకున్నట్లయితే ఆరోగ్యం పరంగా అలాగే రుచికి మనం చూసుకున్నట్లయితే ఏది మనకు మంచిగా ఉంటుందో ఆ మాసాన్ని అయితే మనం ఎక్కువగా తింటూ ఉంటాము. అయితే ఈ 2 మాసాల్లో ఏ మాసం తింటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మేక మాసం, దీన్ని మటన్ అని పిలవడం జరుగుతుంది. అయితే దీని యొక్క ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ఇక మటన్ మనం చూసుకున్నట్లయితే దీంట్లో కొవ్వు అనేది తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇది త్వరగా జీర్ణం అవుతుంది. అంతేకాకుండా దీంట్లో ప్రోటీన్ శాతం అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే శరీరానికి మంచి పోషణ అయితే అందిస్తుంది. అయితే మటన్లో మనం చూసుకున్నట్లయితే గొర్రె మాంసంతో పోల్చినట్లయితే దీనిలో క్యాలరీలు అయితే తక్కువగా ఉంటాయి. ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళు మేక మాంసం తింటే చాలా మంచిది. ఇక గొర్రె మాంసం ల్యాంబ్ అని పిలవడం జరుగుతుంది. సో దాని యొక్క ప్రయోజనాలు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. గొర్రె మాంసంలో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. ఇలా కొవ్వు ఎక్కువగా ఉండడం వల్ల మనం గొర్రె మాంసం వండుకొని తిన్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది. అయితే కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం గొర్రె మాంసం ఎక్కువగా తిన్నామనుకోండి, ఆరోగ్యకరమైన సమస్యలు అయితే రావడానికి అవకాశం అయితే ఉంది. అయితే గొర్రె మాంసం జీర్ణం విషయం మనం చూసుకున్నట్లయితే దీనిలో సున్నితమైన నారికట్ట అయితే ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో టెక్స్చర్ అని పిలవడం జరుగుతుంది. అలాగే దానిని కరగడానికి సులభంగా ఉంటుంది. ఇక గొర్రె మాంసంలో మనం చూసుకున్నట్లయితే గొర్రె మాంసం వండేటప్పుడు మసాలా అనేది తక్కువగా ఉన్నా సరే గొర్రె మాంసంలో ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఇక టోటల్గా చెప్పాలంటే ఆరోగ్యపరంగా మనం ఆలోచించినట్లయితే మేక మాంసంలో కొవ్వు అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మేక మాంసం తింటే మంచిది. ఇక రుచి బాగా ఉండాలంటే గొర్రె మాంసంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఎక్కువగా రుచిని కలగజేస్తుంది కాబట్టి రుచిపరంగా చూసుకున్నట్లయితే గొర్రె మాంసం తింటే మంచిది. ఇక ఎవరైనా సరే ఈ మాంసం తినాలనుకున్నారనుకోండి, చిన్నపాటిది అంటే ఎక్కువగా ముదిరిది కాకుండా లేత మాంసం గొర్రె అలాగే మేక మాంసం తింటే చాలా మంచిది. అలాగే మీకు అవసరమైన ఆరోగ్య పరిస్థితులను బట్టి రుచికరంగా కావాలంటే గొర్రె మాంసం తినటం మంచిది. అలాగే ఆరోగ్యంగా ఉండాలంటే మేక మాంసం తినటం మంచిది. అది మీ ఆలోచన బట్టే ఉంటుంది. ఇది ఫ్రెండ్, ఈ వీడియోలో మీకు గొర్రె మాంసం అంటే ఇష్టం ఉంటుందా లేదంటే మేక మాంసం అంటే ఇష్టం ఉంటుందా అనే విషయాన్ని కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రిందున్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.